హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఇంక నుండి మళ్ళీ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. సో ఈ వీడియోకి స్పెషల్గా ఉండాలి అనేసి ఉండే అన్ని ఐఫోన్స్ అనమాట. ఐఫోన్ 12 మినీ నుండి 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్ వరకు అన్నిటినీ అన్బాక్స్ చేద్దాం ఈరోజు. అండ్ వీటిలో డిఫరెన్సెస్ ఏముంది అండ్ సిమిలారిటీస్ ఏమున్నాయి, అండ్ మీరు కొనాలి అనుకుంటుంటే ఏది కన్సిడర్ చేయొచ్చు, చిన్నది మీకు నచ్చుతుందా లేదా పెద్దదా ఆర్ మీడియం సైజ్ ఉండేటివా, అండ్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఎంత, కెమెరా డిఫరెన్సెస్ అన్నీ కవర్ చేద్దాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ముందుగా ఫస్ట్ డిఫరెన్స్ చూసామంటే బాక్సెస్లోనే తెలుస్తుంది అనమాట. ప్రో మ్యాక్స్ బాక్స్ చాలా పెద్దదిగా ఉంది అండ్ ప్రో 12 బాక్స్ అయితే సేమ్ సైజ్ ఉంది. 12 మినీ బాక్స్ కూడా చిన్న సైజ్ ఉంది. సో నేనైతే ఆల్రెడీ 12 ప్రో ఒకటి అన్బాక్స్ చేశాను ఛానల్లో విత్ మ్యాగ్సేఫ్ ఛార్జరు అండ్ దాని యాక్సెసరీస్, కేసు అన్నీ అన్బాక్స్ చేశాను. అది కార్డ్స్లో వదిలేస్తున్నాను, అక్కడ చూడొచ్చు. ఇదైతే గ్రాఫైట్ కలర్ అనమాట, అది గోల్డ్ కలర్. సో ఇక్కడ ఇంకా అదర్ ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము. సో ఫస్ట్ అయితే 12 ప్రో మ్యాక్స్ అన్బాక్స్ చేసేద్దాం. ఓపెన్ చేస్తే పైన ఫోనే ఉంది అండ్ ఇది బ్లూ కలర్. సో ఈ ప్రో మ్యాక్స్ ప్రో మోడల్స్లో అయితే మనకి పెసిఫిక్ బ్లూ, గోల్డ్, సిల్వర్ అండ్ గ్రాఫైట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫోన్ చూసే ముందు ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయని చూసామంటే జస్ట్ ఒక కేబుల్ ఉంది. ఇది యూఎస్బి టైప్ సి టు లైట్నింగ్ కేబుల్. అండ్ అంతేకాకుండా డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అనేది ఉంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, సమ్ పేపర్ వర్క్ ఉంది అండ్ యాపిల్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో దీనికైతే మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లే అండ్ మీరు చాలా చోట్ల ఇప్పటికే వినుంటారు. అండ్ కేసులో అయితే మనకి చార్జర్ బ్రిక్ రాదు అండ్ ఇయర్ ఫోన్స్ కూడా రావన్నమాట. సో ఈ చార్జర్ బ్రిక్ అయితే మనం సపరేట్గా కొనుక్కోవాలి. సో అది కూడా ఇక్కడ ఉంది, ఒకటి అన్బాక్స్ చేస్తాను ఈ ఫోన్స్ తర్వాత. సో ఇప్పుడు ఈ ఫోన్ని చూద్దాము. ఫోన్ అయితే చాలా ఫ్లాట్, ఇది తెలిసిందే, కొత్త ఈ ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది. అండ్ బ్లూ కలర్ బాగుంది. నేను ఇంతకుముందు గోల్డ్ కొన్నాను, అది గోల్డ్ కాస్త ఇక్కడ క్రీమిష్గా ఉంటుంది గోల్డ్ కంటే. ఈ బ్లూ అయితే బాగుంది. అండ్ 12 ప్రోలో బ్లూకి 12లో బ్లూకి చాలా డిఫరెన్స్ ఉంది. సో దీని మీద ఇలా వైట్ కలర్ రీసైకిల్డ్ పేపర్ లాంటి స్టిక్కర్ ఒకటి ఇచ్చారు. సో దీన్ని తీసేద్దాం. సో అండ్ ఈ ఫోన్ ఆన్ చేసి ఇది ఆన్ అయ్యే లోపల ఇంకా అదర్ బాక్సెస్ని ఓపెన్ చేద్దాం. సో అన్ని ఫోన్స్ అయితే సిమిలర్గానే ఉంటాయి, బాక్సెస్ అన్నిట్లో తీయేశారు కాబట్టి అన్ని స్లిమ్గానే ఉన్నాయి. సో ఇప్పుడైతే 12 ప్రో ఓపెన్ చేద్దాం. ఇది వచ్చి ఏం కలర్ అంటే గ్రాఫైట్. సో బాక్స్లో ఏమేమి ఉంటాయని చూసామంటే 12 ప్రో డివైస్ ఉంటుంది అండ్ యూఎస్బీసీ టు లైట్నింగ్ కేబుల్. అన్నిట్లో అయితే సేమే, పవర్ బ్రిక్ ఉండదు, అదే రాశారు. పవర్ అడాప్టర్ అండ్ హెడ్ ఫోన్స్ సోల్డ్ సపరేట్లీ. అండ్ అన్ని ఫోన్స్ అయితే 5G సపోర్ట్ చేస్తాయి. మనకి ఇండియాలో అయితే అన్ని 5G మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ చేయవు, జస్ట్ 5G సబ్ 6 GHz సపోర్ట్ చేస్తాయి అంతే. యూఎస్లో మాత్రమే మనకి మిల్లీమీటర్ వేవ్ ఉంటుందన్నమాట, అది సూపర్ ఫాస్ట్ 5G. ఈ సబ్ 6 GHz 5G అనేది ఫాస్ట్గానే ఉంటుంది, 4G కంటే ఫాస్ట్గానే ఉంటుంది, బట్ మిల్లీమీటర్ అంత ఫాస్ట్గా అయితే ఉండదు. సో ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఏం చూసామంటే ఇది కూడా సేమ్ కంటెంట్సే ఉంటాయి. సో ఇదైతే గ్రాఫైట్ కలర్. సో ఇది గ్రాఫైట్, ఇది బ్లూ, ఇలా ఉంది. మీరు డిఫరెన్సెస్ ఇక్కడే చూడొచ్చు. అండ్ సైడ్స్ చూసామంటే రెండు చాలా రిఫ్లెక్టివ్గా ఉన్నాయి అండ్ ఫింగర్ ప్రింట్స్ బాగా పడతాయి ఈ సైడ్స్ మీద. సో ఇప్పుడు దీన్ని కూడా ర్యాప్ రిమూవ్ చేసేద్దాం అండ్ దీన్ని ఆన్ చేద్దాం. సో ఇది ఆన్ అయ్యే లోపల మిగిలినవి చూద్దాము. ఈ పవర్ బటన్ సైజ్ అయితే ఇంతకుముందుకి ఇప్పటికీ పెంచారు. సో ఇక్కడ నా దగ్గర ఒక పాత ఫోన్ ఉంది, ఐఫోన్ 10 ఇది. సో ఇక్కడ సైజ్ కంపారిజన్ చూడొచ్చు, కొద్దిగా పెంచారు. సో నెక్స్ట్ ఫోన్స్లో టచ్ ఐడి ఇస్తే దీంతో ఇంకా బాగుండు. సో టచ్ ఐడి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అది మాస్క్ వేసుకున్న టైంలో ఫేస్ ఐడి కంటే టచ్ ఐడి చాలా హెల్ప్ఫుల్. సో ఇందులో కూడా సేమ్ అనమాట, అదే యాపిల్ పేపర్ వర్క్ స్టిక్కర్స్ అండ్ అదే కేబుల్ యూఎస్బీ-C టు లైట్నింగ్. సో నెక్స్ట్ మెయిన్ చాలా మంది ఎక్కువ మంది కొనే ఫోన్ ఏంటంటే 12 అనమాట. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో వీటికైతే వైట్ బాక్స్ ఇస్తారు 12కి 12 మినీకి. ప్రోస్కి అయితే బ్లాక్ కలర్ బాక్స్లో వస్తుంది. సో 11లో కూడా ఇంతే అనమాట, 11కి వైట్ కలర్ బాక్స్ ఇచ్చేవాళ్ళు, 11 ప్రోస్కి బ్లాక్ కలర్ బాక్స్ ఇచ్చారు. సో 11 వీడియోస్, 11 ప్రో వీడియోస్ కూడా ఛానల్లో ఉంటాయి, అది కూడా కార్డ్స్లో వెళ్తాను, మీరు చెక్ చేయొచ్చు మీరు 11 తీసుకోవాలి అంటే. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేస్తే ఇది అయితే బ్లాక్ అనమాట. సో చాలా రిఫ్లెక్టివ్గా ఉంది. దీని వెనకాల చూసాము అంటే ఇది ఇక్కడంతా మ్యాట్ ఫినిష్ లాగా ఉంది, ఇక్కడ షైనీగా ఉంటుంది. ఇదైతే ఇక్కడ షైనీగా ఉంటుంది, ఇక్కడ మ్యాట్ ఫినిష్ ఉంటుంది అండ్ 2 కెమెరా సెటప్ ఉంటుంది. దీనికైతే 3 ఉంటుంది, ఎక్స్ట్రాగా ఈ లైడార్ సెన్సార్ కూడా ఉంది. సో ఇదైతే చాలా రిఫ్లెక్టివ్గా ఉంది, కంప్లీట్ మిర్రర్ లాగా ఉంది, నేను కనిపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రిఫ్లెక్షన్లోనే, ఇది ఆల్రెడీ 12 ప్రోతో రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని అన్రాప్ చేసి ఆన్ చేద్దాం. సో
ప్రో వర్షన్స్కి నార్మల్ 12కి 12 మినీకి డిఫరెన్స్ చూసామంటే ప్రో వర్షన్స్లో అయితే బ్యాక్ సైడ్ గ్లాసే, బట్ సైడ్లో వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అదే నార్మల్ వర్షన్స్లో అయితే బ్యాక్ సేమ్ గ్లాస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లాస్. దీనికి ఫ్రాస్టెడ్ ఉంటే దీనికి జస్ట్ షైనింగ్ గ్లాస్, సైడ్స్లో అల్యూమినియం అనమాట. సో దీనివల్ల స్టెయిన్లెస్ స్టీల్లే కొంచెం వెయిట్గా ఉంది. సో అల్యూమినియం అయితే నాకు మ్యాట్ ఫినిష్తో అల్యూమినియమే నచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ కంటే. స్టెయిన్లెస్ స్టీల్ మీద చాలా ఫింగర్ ప్రింట్స్ వస్తున్నాయి. సో ఫోన్ బిల్డ్ క్వాలిటీ చూస్తే నన్ను అడిగితే మాత్రం నాకైతే స్టెయిన్లెస్ స్టీల్ బాడీయే నచ్చింది. కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఇలా మ్యాట్ ఫినిష్ ఇచ్చుంటే బాగుండేది. సో ఇప్పుడు దీని బాక్స్లో చూస్తే కూడా సేమ్ ఐటమ్సే అనమాట. సేమ్ యూఎస్బీ టైప్ సి టు లైట్నింగ్ కేబుల్. సో ఇంతకుముందు అయితే 11 డివైజెస్లో చూసామంటే ఇక్కడ యూఎస్బీ ఏ ఉండేది 11 సిరీస్కి. 11 ప్రోకి యూఎస్బీ సి ఇచ్చేవాళ్ళు. ఈసారి అన్ని 12 సిరీస్లో ఉన్న అన్ని ఫోన్స్కి యూఎస్బీ సిఏ ఇస్తున్నారు. అండ్ అదర్ సైడ్ లైట్నింగే ఉంటుందన్నమాట. అదర్ సైడ్ యూఎస్బీ సికి అయితే వీళ్ళు మారలేదు, డైరెక్ట్ ఒకేసారి పోర్ట్లెస్ వెళ్తారు అనేసి రూమర్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ అలానే అవ్వచ్చు. అండ్ ఆ ఎన్విరాన్మెంటల్ రీజన్స్కే వాళ్ళు కేసులో చార్జరు, ఇయర్ ఫోన్స్ అయితే తీసేశారు. సో చాలామంది దగ్గర అన్నీ ఉన్నాయి, సో మళ్ళీ యూస్ చేయడం లేదు, బాక్స్లోనే పెట్టి అట్లే పారేస్తున్నారు అని. అదైతే అదర్ కంట్రీస్లో వర్తిస్తుంది, కానీ ఇండియాలో అయితే మనకు వర్తించదు. కంపల్సరీ చార్జర్ ఇచ్చి ఉండాలి. అండ్ ఇయర్ ఫోన్స్ని అసలు తీయకూడదు ఏ ఫోన్లోనూ అనేసి నేను చెప్తాను. ఇంకా ఇందులో చూసామంటే సేమ్ అదే అనమాట. సిమ్ ఎజెక్టరు, పేపర్ వర్క్, స్టిక్కర్స్ అవే. సో బాక్స్ అయితే అన్నిటికీ సేమే. బట్ కొన్ని కంట్రీస్లో అయితే బ్రెజిల్ అట్లాంటి కంట్రీస్లో అయితే కంపల్సరీ అక్కడ ఇవ్వాలి చార్జర్ అనేసి రూల్ ఉంది, కాబట్టి అక్కడ మాత్రం చార్జర్ బిగ్ తనిగా ఇస్తున్నారు బాక్స్తో పాటు ఫ్రీగానే. సో నెక్స్ట్ డివైస్ చూసాము అంటే నేను నా పర్సనల్గా చాలా ఇంట్రెస్టెడ్గా ఉండే డివైస్ అనమాట. 12 మినీ చాలా చిన్నదిగా ఉంటుంది అనేసి. ఇది చూసామంటే 12 ప్రో మ్యాక్స్ బాక్స్ కంటే చిన్నదిగా ఉంది, ఎంటైర్ బాక్సే. సో ఫోన్ ఎంత చిన్నదిగా ఉంటుంది అనేదానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫోన్ చాలా చిన్నదిగా ఉంది, ఏదో పాత ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఫోన్ లాగా. కంప్లీట్ వన్ హ్యాండ్లోకి బాగా సరిపోతుంది. సో దీన్ని చూసే ముందు ఇంకా దీని బాక్స్లో కూడా సేమ్ అనమాట, అదే పేపర్ వర్క్, అదే యూఎస్బీ సి టు లైట్నింగ్ కేబుల్. సో ఇప్పుడు బాక్స్ అన్ని పక్కన పెట్టేసి ఫోన్స్ని చూద్దాం. సో ఇదైతే చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ నా దగ్గర అయితే ఇది ఐఫోన్ SE2 ఉంది 2020ది. దీంతో సైజ్ కంపారిజన్ చూసామంటే ఇది దానికంటే చిన్నదిగా ఉంది, బట్ స్క్రీన్ సైజ్ మాత్రం దీనికంటే పెద్దది. సో దీన్ని ఆన్ చేసేద్దాం. సో ఇదైతే వన్ హ్యాండెడ్ యూస్కి చాలా బాగుంది. ఈజీగా పై నుండి కింద వరకు వన్ హ్యాండ్తో ఈజీగా యూస్ చేయొచ్చు. సో ఈ పాత్ ఫోన్ సైజ్ ఉందన్నమాట. ఈ పాత్ ఫోన్ అయితే మరి స్క్రీన్ ఇక్కడ దాకా ఉండేది కాదు కాబట్టి, ఇక్కడ నుండి కాబట్టి ఈజీగా వన్ హ్యాండ్ యూస్ చేయొచ్చు. సో దీనికి కంపారిజన్ చూసాము అంటే 12 ప్రో మ్యాక్స్కి 12 మినీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇదేదో దీని బేబీ లాగుంది. సో ఇది వన్ హ్యాండ్ యూస్కి ఎంత ఈజీయో ఇదైతే అంత కష్టం అనమాట. కంపల్సరీ ఇట్లా పైకి నోటిఫికేషన్ సెంటర్కి వెళ్ళామంటే ఫోన్ కింద పడాల్సిందే కేస్ లేదు అంటే. అండ్ బ్యాక్ సైడ్ కట్అవుట్స్ ఇవి కూడా చూసాము అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. సో 12 ప్రో మ్యాక్స్లో అయితే కెమెరా సెన్సార్ సైజ్ కూడా పెంచారనమాట. నార్మల్గా అయితే ప్రో వర్షన్స్లో సేమ్ కెమెరాస్ ఉండేవి. ఈసారి 12 ప్రోకి 12 ప్రో మ్యాక్స్ కెమెరాస్లో కూడా డిఫరెన్స్ ఉంది. సో దీనివల్ల ఈ సర్కిల్స్ కూడా చాలా పెద్దదిగా ఉన్నాయి. దీంతో కంపేర్ చేస్తే ఇవి చాలా చిన్నదిగా ఉంది. మొత్తం ఫోన్ స్క్రీన్ లోపల పడుతుంది. అదే 12 ప్రో మ్యాక్స్కి నోట్ 20 అల్ట్రాకి డిఫరెన్స్ చూసామంటే నోట్ 20 అల్ట్రా ఆల్మోస్ట్ నోట్ 20 అల్ట్రా సైజ్ ఉంది. ఇది చాలా పెద్ద ఫోన్ అండ్ దీని కెమెరా కట్అవుట్ కూడా చాలా బయటకు ఉంటుంది అనమాట. సో దీనికి అంత లేదు కానీ ఆల్మోస్ట్ అదే సైజ్ ఉంది. దీనికి కంప్లీట్ ఈ కట్అవుట్ ఈ సెక్షన్ మొత్తం బయటకు ఉంటుంది, దీనికి జస్ట్ ఈ కెమెరా పార్ట్ మాత్రం బయటకు ఉందన్నమాట. సో థిక్నెస్ అది కంపేర్ చేస్తే కూడా ఇక్కడ చూడొచ్చు. కాకపోతే నాకు ఈ ఫ్లాట్ ఎడ్జెస్ నచ్చినాయి అనమాట. ఇలాంటి కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఇప్పుడు అన్ని ఫోన్స్లో ఇలానే ఉంది. సో ఈ ఫ్లాట్ ఎడ్జెస్ ఇప్పుడు వాడడానికి బాగుంది. సో నేను అయితే ఆల్రెడీ 12 ప్రో అన్బాక్స్ చేసి యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్లాట్ ఎడ్జెస్ బాగా కంఫర్టబుల్గా కూర్చుంటుంది అనమాట చేతిలో. అండ్ రెండింటి డిస్ప్లే సైజ్ చూసాము అంటే నోట్ 20 అల్ట్రానే పెద్దది, అదే S20తో చూసాము అంటే 11 ప్రోని రెండు ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్ ఉన్నాయి. దీంతో కూడా S20 కొద్దిగా పెద్దది. సో వీటిని చూసామంటే 12కి 12 మినీకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సైజ్లో. ఇదైతే చాలా చిన్న ఫోన్. సో ఇప్పుడు డివైజెస్ వాటి స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో సైజెస్ చూసామంటే ఇదైతే 6.7 ఇంచ్ అనమాట డిస్ప్లే సైజ్, ఇది 6.1 ఈ రెండు. అండ్ ఇదైతే 5.4 ఇంచ్ అనమాట, చాలా చిన్నది. ఇక్కడే చూడొచ్చు చాలా చిన్న ఫోన్గా ఉంది, ఆల్మోస్ట్ వన్ హ్యాండ్తో కవర్ చేసేయచ్చు. అండ్ 12 సిరీస్లో అన్ని ఫోన్స్కి సైడ్లో ఫ్లాట్ ఎడ్జెస్ ఉన్నాయి అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అండ్ అన్నిటికీ వైర్లెస్ ఛార్జింగ్కి మ్యాక్సేఫ్ ఛార్జర్ ఉందన్నమాట. ఇదైతే ఇలా అతుక్కుంటుంది. సో ఫోన్ ఇలా అతుక్కొని వైర్లెస్గా ఛార్జింగ్ చేస్తుంది. నార్మల్ వైర్లెస్ ఛార్జర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చూసామంటే, సో దీనికి ఏంటంటే మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. సో ఇది మ్యాగ్నెట్స్ వల్ల కరెక్ట్గా అలైన్ అయ్యి ఆ పొజిషన్కి ఛార్జింగ్ చేస్తుంది.
సో 12 సిరీస్లో అన్ని ఫోన్స్కి ఫోన్ వెనకాల ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ లేయర్ లాగా ఇచ్చారు. సో దానివల్ల ఇలాంటి చార్జర్స్ కానీ అదర్ యాక్సెసరీస్ ఉన్నాయి, కేసెస్ కానీ లేదంటే వ్యాలెట్స్ కూడా రిలీజ్ చేశారు యాపిల్ వాళ్ళు. అవి కాకుండా ఇంకా థర్డ్ పార్టీ అయితే ఆల్రెడీ వచ్చేసాయి. ఇలా అలైన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కేస్ అయితే మీరు యాపిల్ కేస్ యూస్ చేస్తున్నారంటే ఏ కలర్ కేస్ యూస్ చేశారు అనేది తెలుస్తుంది. చార్జర్ అయితే ఆ చార్జర్ని డిటెక్ట్ చేసి చూపించగలుగుతుంది చార్జర్ కనెక్ట్ చేశారు అని. అండ్ అన్నిట్లో సేమ్ సైజ్ మ్యాగ్నెటిక్ రింగ్ ఉండడం వల్ల ఈ మ్యాగ్సేఫ్ చార్జర్ అయితే అన్ని 12 డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది 12 డివైజెసే కాకుండా అదర్ ఐఫోన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా అతుక్కోదనమాట, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎగ్జాక్ట్ ఆ పాయింట్కి పెట్టారు అంటే మీకు ఫుల్ స్పీడ్లో ఛార్జింగ్ అవుతుంది. లేదు మీరు కొంచెం ఇలా కిందకి ఇలా పెట్టారు అంటే మీకు అవ్వదన్నమాట. సో దీంట్లో అయితే ఆ ప్రాబ్లం లేకుండా అదే అతుక్కుంటుంది. సో ఈ సెక్షన్ అయితే అతుక్కునింది, పర్ఫెక్ట్గా అతుక్కునింది అంటే స్ట్రాంగ్గానే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఫోన్ని లిఫ్ట్ చేయొచ్చు. సో అదే 12 మినీకి కూడా సేమ్ సైజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్కిల్ ఉందన్నమాట. సో ఇది ఇలా అతుక్కుంటే ఆల్మోస్ట్ ఎడ్జెస్ వరకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వస్తున్న 12 డివైజెసే కాకుండా అన్ని ఐఫోన్స్కి అన్నిటికీ చార్జర్స్ తీయేశారు బాక్స్లోనే. సో మీరు కనుక ఐఫోన్స్ ఏదైనా కొంటున్నారంటే ఇలాంటి పవర్ అడాప్టర్ సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. సో ఇదైతే 20 వాట్స్ USB-C పవర్ అడాప్టర్ అనమాట. 20 వాట్సే హైయెస్ట్ యాపిల్ నుండి వస్తుంది ఫోన్స్కి. అండ్ మీరు ల్యాప్టాప్స్కి అయితే మీకు 99 వాట్స్ వస్తుంది. ఫోన్స్కి ఇంతకుముందు 18 వాట్స్ వచ్చేది, ఈ ఇయర్ 20 వాట్స్కి అప్గ్రేడ్ అయ్యారు. సో ఈ బాక్స్లో ఏముంది అంటే ఇది జస్ట్ నార్మల్ అడాప్టర్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ బాక్స్లో. సో జస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో జస్ట్ అడాప్టర్ మాత్రమే ఉంది అండ్ ఇంకేం లేదు. పేపర్ వర్క్ ఇచ్చారు అంతే. సో కేబుల్ అయితే దీనికి కూడా ఇవ్వరు. ఇది ఆల్మోస్ట్ 1900 ఉంది దీని ప్రైస్. కేబుల్ అయితే మనకు బాక్స్లోనే వస్తుంది. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇది కొంటాను ఎక్స్ట్రా కేబుల్ వస్తుంది అనుకుంటే అయితే మాత్రం రాదు. జస్ట్ ఇంతే, ఇంకేం ఉండదు ఈ బాక్స్లో. సో ఇప్పుడు 12 Pro Maxని అయితే సెటప్ చేద్దాం. సెటప్ మాన్యువల్లీ. సో అన్నిట్లో ఒకేసారి చేద్దాం. సో నేను నోటీస్ చేసిన ఇంకోటి ఏంటంటే దీంట్లో టైప్ చేసేటప్పుడు ఏం అనిపించలేదన్నమాట. సో కొంచెం లైట్గా వాబుల్ అవుతుంది అంతే. ఇవైతే అస్సలు ఏమంత అవ్వలేదు. ఈ చిన్నది అయితే మాత్రం టైపింగ్కి ఇట్లా టేబుల్ మీద చేస్తే బాగా వైబ్రేట్ అయిపోతుంది. సో నేను కూడా ఎప్పుడు ఇలా 4 ఫోన్స్ అయితే ఒకేసారి అన్బాక్స్ చేసి సెటప్ చేయలేదు. ఇంతకుముందు చేశాను కానీ సామ్సంగ్ Note 20 సిరీస్, S20 సిరీస్ అది అప్లోడ్ చేయలేదు. సో యాప్స్ అండ్ డేటా ఈ పేజ్కి వచ్చామన్నమాట. ఇక్కడ చెప్తుంది రీస్టోర్ ఫ్రమ్ iCloud బ్యాకప్. మీరు కనుక మీ పాత ఐఫోన్ని iCloudకి బ్యాకప్ చేసుకుంటే దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మొత్తం డేటా ఇక్కడ దీనికి బ్యాకప్ అయిపోతుంది. సో ఆ బ్యాకప్ ఆ ఇన్ఫర్మేషన్ గురించి అంతా నేను వీడియో చేశాను, అది కార్డ్స్లో ఉంటుంది. లేదు మీరు మీ పీసీలో మ్యాక్లో బ్యాకప్ పెట్టుకున్నారు అక్కడి నుండి చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్లీ ఒక ఐఫోన్ నుండి చేసుకోవచ్చు. లేదా మీరు ఆండ్రాయిడ్ నుండి ఫస్ట్ టైం వస్తున్నారు అంటే ఆండ్రాయిడ్ ఫోన్ నుండి కూడా మూవ్ చేసుకోవచ్చు. లేదా కంప్లీట్ డోంట్ ట్రాన్స్ఫర్ డేటా, కంప్లీట్ న్యూ ఫోన్గా సెటప్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫోన్కి ఇప్పుడు నా ఐఫోన్ నుండి సెటప్ చేస్తాను. ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఐఫోన్. సో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది అనమాట. యూజ్ యువర్ యాపిల్ ఐడి, యాపిల్ ఐడితో దీన్ని సెటప్ చేసుకోవాలా అనేసి. సో కంటిన్యూ. సో ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది. సో దీంతో స్కాన్ చేసుకోవాలి. ఫినిష్ ఆన్ న్యూ ఐఫోన్. సో నా ఫోన్ పాస్కోడ్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో ఎంటర్ చేస్తే మొత్తం డేటా కాపీ అవుతుంది. సో ఇక్కడ చెప్తుంది అనమాట, 2 ఆప్షన్స్ ఇస్తుంది. ట్రాన్స్ఫర్ ఆన్ ఐఫోన్, ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ. సో 5 to 10 minutesలో మొత్తం డేటా దీనికి కాపీ అయిపోతుంది అనేసి. లేదంటే జస్ట్ ఫోన్ సెటప్ అంతా అయిపోతుంది 15 minutesలో. డేటా అంతా స్లోగా వైఫై నుండి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. నేనైతే ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ. సో ఇదైతే నా వాచ్ని కూడా డిటెక్ట్ చేసుకునింది అనమాట. సో దీన్ని కూడా సెటప్ చేసుకోవాలా అంటుంది. ఇదైతే సెటప్ లేటర్. సో సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందనమాట. సో ఇదైతే స్కిప్ ఆప్షనే లేదు, కంపల్సరీ ఫోర్స్డ్ ఇన్స్టాల్ చేపిస్తోంది. సో అదైతే డౌన్లోడ్ అవుతుంది అనమాట. 14.3 అయిన తర్వాత ఇది అవుతుంది. సో వీటిని అంతా అయితే నార్మల్ ఫోన్స్ లాగే సెటప్ చేద్దాం. సో ఈ సెటప్ ప్రాసెస్ అంతా అయితే నేను ఆల్రెడీ 12 Pro వీడియోలో కూడా చూపించాను. సో ఫైనల్లీ వెల్కమ్ టు ఐఫోన్ వచ్చిందనమాట. ఇంతసేపటికి సెటప్ అయినాయి, అన్నీ సిమిలర్గానే ఉన్నాయి. సో ఇదైతే ఇంకా 8 minutes అని చూపిస్తుంది ఈ ఐఫోన్ నుండి ఇది సెటప్ అవ్వడానికి. సో ఈలోపు ప్రైజెస్ చూసామంటే 12 మినీది, 12ది, ప్రో మ్యాక్స్ది ఇలా ఉన్నాయన్నమాట యాపిల్ ఇండియా వెబ్సైట్లోని ప్రైజెస్. సో సైజ్ కంపారిజన్ చూసామంటే SE2కి ఐఫోన్ మినీకి ఫోన్ దానికంటే చిన్నదిగా ఉంది, స్క్రీన్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. సో దీనికైతే ఈ హోమ్ బటన్ వల్ల సో ఇంత పెద్ద బెజల్ ఉంది. సో దీంట్లో అయితే కంప్లీట్ బెజల్ లెస్ డిస్ప్లే, జస్ట్ ఈ నాచ్ వల్ల ఇంత పెద్దదిగా ఉందన్నమాట. పట్టుకోవడానికి కూడా ఇదైతే ఈ కర్వ్డ్ ఎడ్జెస్ వల్ల ఇక్కడ కొంచెం గుచ్చుకునే లాగా ఉందన్నమాట. ఇదైతే కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ ఇలా కర్వ్డ్గా.
సో మీరు చెప్పండి మీకు ఏమేమి కంపారిజన్స్ కావాలి? 12 ప్రోకి, ప్రో మ్యాక్స్‌కి ఇలా కావాలా? లేదా 12కి 12 ఏమేమి కంపారిజన్స్ కావాలా? ఆర్ సామ్‌సంగ్ డివైసెస్‌తో ఏం కంపారిజన్స్ కావాలి అని మీరు కమెంట్స్‌లో మెన్షన్ చేశారంటే ఆ వీడియోస్ అంతా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. డివైసెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళతో.